హలో గ్రాండ్మా టీవీ స్వాగతం. ఈరోజు నేను చెప్పే రెసిపీ చల్లగా ఇప్పుడు వేసవికాలం వస్తుంది కాబట్టి చల్లగా ఏదైనా కావాలన్నప్పుడు పిల్లలకి అప్పుడప్పుడు చేసే రెసిపీ. నేను విజయ గోల్డ్ పాలు 1 లీటర్ తీసుకున్నాను. ఆ 3/4 లీటరు మందంగా ఉన్న బాండి పెట్టి పొయ్యిని పెట్టి సన్న మంట మీద అడుగంటకుండా కాచాలి. ఇవి కదుపుతూ కాస్తుండాలి. అలాగే 1/2 లీటర్ విడిగా తీసుకుని పక్కన పెట్టుకోవాలి. దీంట్లో నేను ఎక్కువ ఏమేమి డ్రై ఫ్రూట్స్తో డ్రై ఫ్రూట్స్ అన్నీ పొడి చేసి ఉంచాను. అది ఎప్పుడైనా వేటిలో కలుపుకోవడానికి బాగుంటుందని పిల్లలకి రోజు ఇస్తుంటామండి. దాన్ని అలాగే 1 కప్పు డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. అలాగే నానబెట్టే జీడిపప్పు పలుకులు తీసుకున్నాను. అలాగే కేసరి పౌడర్ ఒకటి ఉంటే అది వాడాను. అలాగే ఒక 5-6 స్పూన్లు కార్న్ఫ్లోర్ పౌడర్ కూడా వేసానండి. ఇవన్నీ వేసి క్రీమ్ కూడా ఒక 2 స్పూన్లు తీసుకుని దీనికి పంచదార 1 కప్పు తీసుకురండి. ఒక 3/4 పోరుకు చాలు. కాకపోతే కప్పు వేస్తే స్వీట్ సరిపోతుంది. కప్పు వేసాను. ఇంకా అంతకంటే ఇంకా స్వీట్ కావాలంటే వేసుకోవచ్చు. ఏదైనా పాలు చిక్కటి పాలు కాబట్టి విజయ గోల్డ్ కాబట్టి ఎక్కువ షుగర్ కూడా ఎక్కువ అక్కర్లేదండి. ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి మిక్సీ బౌల్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఈలోపు ఇది అడుగంటకుండా సన్న సెగనే చూసి అంచులకు కూడా అంటుకోకుండా కలుపుతూ ఉండాలండి. ఇలా మిక్సీ పట్టుకుని మనం మెత్తని పేస్ట్లో పట్టుకుని అందులోనే కొంత పట్టిన తర్వాత క్రీమ్ వేసి బాగా మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పెట్టి దాని మొత్తాన్ని కూడా మనం ఈ పాలలో కలిగి తిప్పుతున్నాం కదండి, ఆ పాలలో వేసి బాగా కలపాలండి. అలాగా ఒక పావు గంట టైం పడుతుంది. ఇది అడుగంట కూడా కలుపుతూ ఉండాలి. కలిపి ఇది దగ్గర పడినప్పుడు దీన్ని తీసుకుని చల్లారనివ్వాలి. ఒక పక్కన పెట్టుకుని చల్లారనివ్వాలి. ఈ డ్రై ఫ్రూట్స్ ఈలోపు మనం బాదం, పిస్తా అలాగే జీడిపప్పు కూడా సన్నగా ముక్కలుగా తరిగి రెడీ చేసుకున్నానండి. ఇది బాగా దగ్గర పడి చల్లారిన తర్వాత దీనికి టైం పడుతుంది, కానీ టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కలర్స్ ఏమీ లేవు కాబట్టి పిల్లలకి హెల్తీ అండి. ఇది చాలా మంచి రెసిపీ. ఇదేంటంటే ఎప్పుడైనా లీజర్గా ఉన్నప్పుడు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కొత్తగా నేర్చుకున్న జాబ్ హోల్డర్స్ కూడా ఇది ఉపయోగపడే రెసిపీ అండి. మీరు ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి. అలాగే మీ నేబర్స్కి మీ రిలేటివ్స్ కూడా షేర్ చేసి వాళ్ళని కూడా కామెంట్ చేయమని చెప్పండి. మీరు చేసే కామెంట్ వల్ల మరిన్ని మంచి వీడియోస్ పెట్టడానికి వీలవుతుంది. మీరు చూస్తున్నారు ఇలా కలుపుతూ ఉండండి. సన్నపు సెగన పెట్టాలి. మంట పెట్టకూడదు. ఎందుకంటే మంట పెడితే అడుగుతుంది, అది పొంగిపోతుందండి. అలా సన్నపు సెగన కలుపుతూ ఉండి అది దగ్గర పడిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇది చల్లారనివ్వాలి. పూర్తిగా బాగా చల్లారించి మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకోండి. ఎందుకంటే దాంట్లో ఉండలు అవి ఏమీ లేకుండా స్మూత్గా ఉండడం కోసం మిక్సీ పట్టుకుని దాన్ని మనం రెడీగా కప్పులు ఉన్నాయని నేను పేపర్ కప్పులు ఉన్నాయని చెప్పి దాంట్లో వేసి పాయిల్ కవర్ వేసి ఈ పైన ఇది మిక్సీ పట్టిన ఈ మిశ్రమాన్ని పేపర్ కప్పుల్లో వేసి దాంట్లో జీడిపప్పు, బాదం, పిస్తా పలుకులు అన్నీ గార్నిష్ చేసి పైన పేపర్ పాయిల్స్ అవి వేసి మూతపెట్టి ఫ్రిడ్జ్లో పెట్టండి. ఈవేళ మనం 12 పెడితే మళ్ళీ రేపు మరుసటికి రెడీ అవుతుందండి. చాలా స్మూత్గా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలాగా చల్లారిన తర్వాత మళ్ళీ మిక్సీ పెట్టిన తర్వాత దీన్ని కప్పులో వేసి ఫ్రిడ్జ్లో పెట్టండి. చూసారు కదా రెడీ చేసి. ఎందుకంటే ఇలా కప్పులో వేయడం వల్ల ఎవరికి ఒకరికి ఇవ్వచ్చు అని చెప్పి ఇలా రెడీ చేశాను. ఇది మరుసలో చాలా బాగుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉందండి. ఎలాంటి ఈ హాని చేయదు. ఎందుకంటే అన్ని డ్రై ఫ్రూట్స్ పిల్లలు కూడా హెల్త్కి మంచిదండి. ఇలా పాయింట్ పేపర్స్ వేసి దాన్ని మూత పెట్టాను. ఇవి అందరికి తలో కప్పు. మరుసటి రోజు తీసి చూసేప్పుడు చక్కగా రెడీ అయిపోయింది. అందరికి తలో కప్పు ఇవ్వచ్చు అని చెప్పి అలా పెట్టామండి. మామూలుగా ఐస్ క్రీమ్ కప్పులు వాటిలో కూడా వేసుకోవచ్చు. ఇవి అవైలబుల్గా ఉన్నాయని నేను దీంట్లోనే ఇలా రెడీ చేసి ఇచ్చేసానండి. తర్వాత మా బాబుకి చిన్న బాబు ఉన్నాడు, వాడికి మటుకు కప్పులో వేసి ఇచ్చాము. టేస్ట్ చాలా బాగుంది. అందరికీ నచ్చింది. పెద్దవాళ్ళ నుంచి పిల్లల వరకు అందరికీ బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో ఎప్పుడైనా డ్రై ఫ్రూట్స్ అవి ఉన్నప్పుడు ఇలా చేసి పెడితే పిల్లలకి మంచిదండి, హెల్తీగా ఉంటుంది. బయట ఐస్ క్రీమ్ అవి కొనే కంటే కూడా ఇలా చేసి పెట్టడం వల్ల పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు అందరూ ఏంటో వాడుతున్నారు, జీడిపప్పు డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వాడుతున్నారు కాబట్టి ఏదే విధంగా ఇలా ఏదైనా ఒక వెరైటీగా చేసి పెడితే వాళ్ళు కూడా లైక్ చేస్తారండి. పిల్లలు కూడా హెల్త్కి కూడా మంచిది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వ్యూస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ఇవి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టండి. మరుసటి రోజు ఫ్రిడ్జ్లో తీసి చూసి ఆ పిల్లలకి సర్వ్ చేసామండి. వాళ్ళు చాలా బాగుందని తిన్నారు. మొత్తిచ్చి చాలా చూసారు కదా, గట్టిగా చాలా టేస్టీగా బాగుందండి. చాలా 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 నచ్చింది. దీన్ని ఒక కప్లోకి మా బాబుకి ఇచ్చాను, చిన్న బాబుకి తీసి కప్లో వేసి ఇచ్చాము. చూసారా గట్టిగా బాగుంది అదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.